ఏపీ రాజధాని అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కలిసి ఆయన సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించారు. వేద మంత్రాల మధ్య భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశారు. రాజధాని పనులు స్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది. భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తుండగా భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణ వివరించారు. 4.62 ఎకరాలలో 8.017 8.28 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 ఫ్లోర్లలో ఇది +7 పద్ధతిలో భవనాన్ని నిర్మించారు. సిఆర్డీఏ సహా రాష్ట్ర పురపాలక, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాన్ని ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్ తీర్చిదిద్దారు. ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాలలో మరో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. పాలన సౌలభ్యం కోసం హెచ్ఎండిఎల్సి ఒక చోట ఉండేలా భవన నిర్మాణం చేశారు. సిఆర్డీఏ భవనం మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. 2, 3, 5 అంతస్తులలో సిఆర్డీఏ, 4 అంతస్తులో ఏడీసీఎల్ పురపాలక డైరెక్టరేట్ ఉంది. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. G+7 భవనాలతో పాటు మరో 4 పీఈబీ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. సిఆర్డీఏ, ఏడీసీఎల్ తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా ఈ భవనాన్ని నిర్మాణాలు చేసింది సర్కార్. భవనం ప్రారంభానికి ముందు భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రైతులు భూములిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించడాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.